ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. మరొక బ్రేకింగ్ న్యూస్ ఇది. అనంతపురం విషాదంగా మారిన బాలుడు కిడ్నాప్ ఘటన. యాడికి మండలం కొనుప్పులపాడులో నిన్న బాలుడు కిడ్నాప్ అయిన విషయం మనం తెలుసుకున్నాం కదా. అయితే హేమచంద్ర అక్క లలిత భర్త నర్వేషే కిడ్నాపర్ అని తెలుస్తోంది. బాలుడు హేమచంద్రను హత్య చేసినట్లుగా నర్వేష్ అంగీకరించాడు. గొంతుకు తాడు బిగించి హత్య చేశాడు నర్వేష్. బాలుడి మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు. అత్యంత దారుణమైన ఘటన ఇది. కిడ్నాప్ వ్యవహారం కాస్త విషాదంగా మారి హత్యగా మారింది. యాడికి మండలం కొనుప్పులపాడులో నిన్న బాలుడు కిడ్నాప్ అయ్యాడు. ఆ బాలుడిని హత్య చేశాడు హేమచంద్ర అక్క లలిత భర్త సర్వేష్. బాలుడు హేమచంద్రను హత్య చేసినట్లుగా సర్వేష్ ఒప్పుకున్నాడు. గొంతుకు తాడు బిగించి ఆ ముక్కు పచ్చలారని బాలుడిని హతమార్చాడు సర్వేష్. బాలుడి మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు. మా ప్రతినిధి నరేష్ సిద్ధంగా ఉన్నాడు ఫోన్ లైన్ లో. నరేష్, అసలు కిడ్నాప్ ఎందుకు చేశాడు, దాని వెనకాల కారణం ఏంటి, ఆ తర్వాత బాలుడిని హత్య చేయడానికి దారితీసిన పరిస్థితులేంటి? యాడికి మండలం కోనప్పలపాడు గ్రామంలో నిన్న కిడ్నాప్ గురైన బాలుడు హేమచంద్ర విషాదంగా మారిందని చెప్పుకొని సొంత అక్క మొగుడే సర్వేష్ హత్య చేయడంతో అటు కుటుంబ సభ్యులు కూడా షాక్ తిన్న పరిస్థితి. నిన్న సాయంత్రం స్కూల్ నుంచి బస్సు దిగినటువంటి బాలుడు హేమచంద్రను అక్క భర్త సర్వేష్ ఇంటికి తీసుకెళ్తున్న క్రమంలో బైక్ మీద ఎక్కించుకొని తినుబండారాలు కొనిపిస్తానని షాప్ దగ్గర తీసుకుని వెళ్ళి తినుబండారాలు కొనిపించి బైక్ మీద అలాగే తీసుకెళ్తున్న విజువల్స్ అన్ని కూడా అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. అయితే పోలీసులు ఎప్పుడైతే సీసీ కెమెరా ఫుటేజ్ ను పరిశీలించారో ఇతను ఎవరో గుర్తుపట్టగలరా అని పేరెంట్స్ ని అడిగినప్పుడు అతను సర్వేష్ మా బంధువు అని చెప్పినప్పుడు పోలీసులు అతను పట్టుకొని విచారిస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సొంత ఎవరైతే ఆ భార్యకు సంబంధించిన అత్తమామలు ఉన్నారో ఈ అత్తమామలు తనను అదేవిధంగా భార్యను సరిగా పట్టించుకోవట్లేదు. అదేవిధంగా ముగ్గురు ఆడపిల్లలకు పెళ్లి చేయాల్సి ఉంది. ఇంకా ఒకే ఒక్క కొడుకు అయినటువంటి ఈ చిన్న బాలుడు ఎవరైతే హేమచంద్ర ఆస్తి అంతా కూడా ఆ పిల్లవాడికి వెళ్ళిపోతుందన్న ఉద్దేశంతో పట్టించుకోవట్లేదు. ఒకవైపు ఆస్తి తగాదాల నేపథ్యంలోనే బాలుని కిడ్నాప్ చేసి ఎక్కడైతే కుందనకోట అటవీ ప్రాంతంలో తాడు మెడకు ఉచ్చుగా బిగించి హత్య చేసిన అనంతరం రాళ్ల మధ్యలో పడేశానని పోలీసుల విచారణలో అయితే ఒప్పుకున్నాడు. అత్యంత దారుణమైన ఘటనే. ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి లలితను తర్వాత ఆస్తి తగా విషయంలో కావచ్చు, అదేవిధంగా ఇంకా ముగ్గురు ఆడపిల్లల భారం అంతా కూడా తన మీదే పడుతుందన్న ఉద్దేశంతో ఎవరైతే నిందితుడు సర్వేష్ ఉన్నాడో అత్తమామల మీద పెంచుకున్న ఆ కోపం కారణంగానే హేమచంద్రుడు చిన్నారి బాలుడు కేవలం 5 సంవత్సరాల వయసున్నటువంటి బాలుడిని నిన్న సాయంత్రం కిడ్నాప్ చేసి హత్య చేసిన అందరూ ఏమీ తెలియనట్లుగా తిరుగుతున్న క్రమంలోనే పోలీసులు అతను పట్టుకుని తమదైన స్థాయిలో విచారించడం ఈ దారుణ ఘటన అయితే మాత్రం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతానికైతే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాలుడి డెడ్ బాడీని ఆ కుందనకోట అటవీ ప్రాంతంలో ఉండే రాళ్ల మధ్యలో ఉండే డెడ్ బాడీని అయితే బయటకు తీస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ నరేష్. మనం చూస్తున్నాం బ్లర్ లో ఆ దృశ్యాల్ని. రాళ్లు రప్పల మధ్యలో బాలుడి మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు. బాలుడు హేమచంద్రను హతమార్చినట్లుగా సొంత అక్క భర్తే హతమార్చినట్లుగా మనం చూస్తున్నాం. సర్వేష్, అతని ఫోటోగ్రాఫ్ కూడా చూడొచ్చు. మొదట కిడ్నాప్ అనుకున్నారు, కానీ ఇది కిడ్నాప్ కాదు, హత్య చేయడానికే అతను బాలుడిని కిడ్నాప్ చేసి ఒక పక్కా ప్లాన్ ప్రకారం తీసుకువెళ్లాడు. అయితే సొంత ఇంటి మనుషుల మీద ఎవరికి అనుమానం రాదు అనుకున్నాడు, కానీ పోలీసులు అతి త్వరగానే ఈ కేసుని పరిష్కరించారని చెప్పాలి. నిన్న బాలుడి కిడ్నాప్ ఉదంతం కలకలం రేపింది అనంతపురంలో. ఇప్పుడు అదే బాలుడు హత్యకి గురయ్యాడు అన్న వార్త తీవ్ర విషాదంలో నింపేసింది ఆ కుటుంబ సభ్యుల్ని.